ఏంట్రా ఇది మెంటల్ కుటుంబంలో ఉంది. నోరు మీరా ఏంటండి ఇది? మీరు నీళ్లు తోడి పోస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ బావిలోనే పోసేస్తున్నారు. అక్క స్వెటర్లు కొనుక్కోవడానికి మీకు దొంగతనంగా డబ్బులిచ్చింది కదా, అందుకు పడ్డ శిక్ష ఇది. 50 బిందెలు నీళ్లు తోడాలి. ఈ శిక్ష వేసిన వెధవాడు మా నాన్నగారు. రాధా, ఆయన మీకు మాత్రమే తండ్రి కాదు, నాకు తండ్రి లాంటి వారే. అందుకని మన వేలుతో మన కన్ను పొడుచుకుంటావా? మన తండ్రి అయినంత మాత్రాన ఆయన చేసిన తప్పులన్నీ భరించాలంటారా? చెప్పండి. ఇప్పుడేం చేయమంటావు? ఏమైనా చేయొచ్చు. ఆయన చూసి మీరు భయపడచ్చు, నేను భయపడను. ఈ రోజు ఆయన సంగతి తేల్చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రేవో కోతలకు వస్తున్నావు? ఏం లేదు సార్, మీరు రాధకు వేసిన శిక్ష గురించి చెప్పింది చాలా కరెక్ట్ గా వేశారు సార్. రాధ కూడా చెప్పింది మా నాన్న చాలా కఠినాత్ముడు అని. అందుకు నేనన్నాను, చచ్చ అది తప్పమ్మా, ఆయన హృదయం వెన్నపూస లాంటిది అని చెప్పాను. కరెక్టే కదా సార్? మీకున్న తెలివితేటలకి మీరు సుప్రీంకోర్టుకే జడ్జి కావాల్సిన వారు. మీరు 3వ క్లాసు ఫెయిల్ అయినందువల్ల జస్ట్ మిస్ అయిపోయారు సార్. పోనీ బావిలో నీళ్లు మా ఇద్దరిని తోడమంటారా సార్? ముందు నిన్ను బావిలో వెయ్యాలరా? ఏం చేస్తారో చూడు. హలో, కానీ ఇవ్వండి, నేను తోడతాను. అయ్యో, మీకెందుకు శ్రమ? నా వల్లేగా మీకు ఈ పనిష్మెంట్. మీకోసం నేను తోడకూడదా? అయ్యో వద్దు, మీరెందుకంటే నీళ్లు తోడ్డం. అరే ఇవ్వండి, మీకోసమేగా. ఇందులో ఏముంది? అలాగే. అరే ఇవ్వండి, మీకోసమేగా. ఇందులో ఏముంది? నేనింతవరకు ప్రొడ్యూసర్నే చూడలేదు. ఫోన్లోనే మాట్లాడాను. రండి మీ పాట విందాం అన్నాడు. మనకు లక్కుంటే వర్కౌట్ అవుతుంది. పదండి, అదర కొట్టేద్దాం. అంతే కదా. రా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? ఎవరు కావాలి? నేను గాయకుణ్ణి, చిత్తూరు వి నాగి గారిని. సినిమాలో పాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మిమ్మల్ని అడిగానుగా. అలాగా? అవునండి. పాడండి, వింటాం. కూర్చోండి. థ్యాంక్స్. రారా కూర్చో. ఏం తీసుకుంటారు? నాకేం వద్దండి, కావాలంటే మీరు తీసుకోండి. అలాగే, థ్యాంక్ యూ. శృతి 3. మరి టేస్ట్గా ఉంది. పరువాల మొగ్గ నీకింత సిగ్గా కుదిరింది చోడు దొరికింది తోడు నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు. నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు. నా మనసే నీకు కానుక ఓ చెలియా పరువాల మొగ్గ నీకింత సిగ్గా. సార్, నా పాట మీకు నచ్చిందా సార్? భలే నచ్చింది, సూపరు. ఏమిమ్మంటారు? సార్, అడ్వాన్స్ ఇస్తే ఎంత? 1000. చాలా ఎక్కువ. 500. తట్టుకోలేరు. జస్ట్ 5. ఇదైతే ఓకే. అయ్యో, మళ్ళీ ఎవరితో గొడవ పడుతున్నాడే? లాక్కుపోండి.
ఏయ్, ఎవరయ్యా మీరు? సినిమాలో పాడడానికి ఛాన్స్ అడిగితే రమ్మన్నారు. పాడినంతసేపు బాగానే విన్నారు. ఉన్నట్టుండి నన్ను చావబాదారు. ఏయ్, నేనయ్యా ప్రొడ్యూసర్ని. వాడు నా కొడుకు. వాడు పిచ్చాడు. అయినా మీరేంటి సమయం సందర్భం లేకుండా పొండయ్యా బయటికి. సార్, మీరు గనక నా పాట ఒకసారి వింటే. ఏయ్, మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే నా ఆఖరి కొడుకుని పిలుస్తాను. వాడు వీడికంటే పిచ్చాడు. వాడైతే నీ గొంతు కొరికేస్తాడు. అయ్య బాబు, చూస్తుంటే వీడి కూడా పిక్చర్లా ఉన్నాడు. రారా పారిపోదాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.